పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం. గౌడ కులస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని హామీ. జోరుగా సాగుతున్న బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. మల్యాల మండలంలో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. మహిళా దినోత్సవం సందర్భంగా జోరుగా సాగిన 5K మారథాన్. కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల పరుగు. మాజీ సీఎం కేసీఆర్ సభ సక్సెస్ కోసం బీఆర్ఎస్ శ్రేణుల యత్నం. తెలంగాణ చౌక్ లో డప్పు చాటింపు చేపట్టిన బీఆర్ఎస్ విద్యార్థి యువజన నాయకులు. గౌడ కులస్తులకు అండగా నిలుస్తూ సంఘాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ను ఘనంగా సత్కరించారు. జిల్లాలోని పలు పట్టణాలు, మండలాలు, గ్రామాలకు చెందిన గౌడ సంఘ నాయకులు గజమాలలతో సత్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో న్యాయ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. గౌడ సంఘానికి అండగా ఉంటానని, మీ కుటుంబంలో ఒక్కడిగా మెలుగుతానని వెల్లడించారు. మారుతున్న కుల వృత్తులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్లు మండువను కూడా ఆధునీకరిస్తామని చెప్పారు. గౌడ కుల వృత్తి గౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. గౌడ కుల బిడ్డలను ఉన్నతంగా నిలిపేందుకు ఉన్నత విద్యను అందించాలని సూచించారు. పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరలో వేములవాడ దేవస్థానం వద్ద సత్రం నిర్మించుకుందామన్నారు. 24 గంటలు అందుబాటులో ఉంటూ అందరినీ కలుస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో మీ బిడ్డ కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా మనిషి ఎంత గొప్పవాడైనా సంఘం లేకపోతే పని చేయలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు గౌడ సంఘ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా అది కులపరంగా పరంగా ఏ అంశాలున్నా వాటిని అన్నిటిని కూడా నా దగ్గర తీసుకొచ్చుకొని వాటిని పరిష్కరించే రీతిలోపల ఒక ప్రత్యేక ఛానల్ అంటే మనం బోంగా రోడ్డు రోజున అంబులెన్స్ చూడడానికి ఒక ప్రత్యేకమైన వేదిక ఉంటుంది దారి. అట్లనే ఇవాళ నేను బలైన వర్గాల శాఖ మంత్రిగా సమాజంలో అనేక మంది వస్తున్నప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తా. కానీ నా బలైన వర్గాలకు సంబంధించిన వారి కోసం కావచ్చు, ముఖ్యంగా నేనే గీతా కార్మికులు పుట్టిందో ఆ వర్గాలకు సంబంధించి న్యాయం చేయడానికి ఒక వేదిక ఇచ్చి మాకు పొన్నం ప్రభాకర్ గారి సమస్య పరిష్కారం అనుకుంటే తప్పకుండా చేసి చూపెడతానని నేను మీ బిడ్డగా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే కుటుంబంకే ఇచ్చినాం. స్వయంగా విద్యార్థి రాజకీయాల్లో ఎదుర్కొంటూ ఎక్కడైనా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటే తలదించుకునేలాగా చేయలేన్నారు కూడా. ఏడికన్నా పోతే ఆ తర్వాయి పాపన్న స్ఫూర్తిగా ఎవరితోనైనా కొట్టాలని కానీ ఎన్నో తలకావచ్చుకొని సరైన కానీ అది తెలంగాణ ఉద్యోగం కావచ్చు, ఇంకొక అంశం కావచ్చు. ఆ విధంగా మీ అందరి ఆశీర్వచన బలం జరమనాన్ని కులవృత్తులై తెలుగు వాళ్ళు కావచ్చు, గొల్లలు కావచ్చు, గొల్లలు మిష కులాలు అంటారు. మిష కులాలంటే ఏడుకన్నా సై అంటే సై అనే కాడుకుంటాం. అట్లా ఇవాళ మనం అందరం కూడా నేను మీ బిడ్డగా అది రాజకీయ వ్యవహారం కావచ్చు ఇతరత్ర వచ్చినప్పుడు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు నియోజకవర్గంలోని మల్యాల మండలంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. కేవలం 4 రోజుల గడువు మాత్రమే ఉందని, 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పార్లమెంటు రికార్డులు పరిశీలించాలని, తాను హాజరయ్యానో లేదో తెలుస్తుంది అన్నారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే పంచాయతీలకు నిధులొస్తాయని చెప్పారు. బరాబర్ హిందుత్వంపై మాట్లాడతానని తేల్చి చెప్పారు. దమ్ముంటే బాబర్, ఔరంగజేబు గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ పార్లమెంట్ వేండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బినాయి, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంట్ కు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే
మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్య ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయిండా చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయారక. చచ్చిపోయాక మా సుష్మా స్వరాజ్ ఏం చేసింది? అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోకూరు మీరు, మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు మేము బిల్లు పెడతామని బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా, పోయి పార్లమెంట్ లో ఓటేయాలి కదా. ఓటేయలే, వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే, వీళ్ళు అయ్యే పార్లమెంట్ ఓలే, పార్లమెంట్ లో ఓటేయలే, తాగి అన్నాడు హైదరాబాద్ ఢిల్లీలో తాగి అన్నాడు. ఇవాళ పోటీగాడు వచ్చాట, బండి సంజయ్ పార్లమెంట్ కి పోయిండా, బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడిండా? నీకు సిగ్గుండాలి, అక్కలు ఉండాలి. నీ ఎంపీల మొత్తం ది, నీ ఎంపీల అటెండెన్స్ ది, నీ ఎంపీలు ఎంతమంది పాల్గొన్నారు తీ, నా అటెండెన్స్ ది. మీ అయ్యను ముఖ్యమంత్రి చేసాక తాగి ఫామ్ హౌస్ ఎప్పుడు కనబడ్డాడు అక్క కేసీఆర్ మీకు బయట? ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఈ వెములవాడ దేవస్థానం అక్క నేను ప్రసాదం స్కీమ్ కింద వాడికేస్తే పైసలు వస్తాయి. ఈ కేసీఆర్ గారు ఏం చెప్పింది తెలుసా? ఆడికో చెప్పిండు, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య పెళ్లి, మా ఇద్దరు పెళ్లి ఇక్కడనే అయింది వెములవాడ గుళ్ళ, నేను పెళ్లి చేసుకున్న గుడిని మర్చిపోతానా? సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు, ఒక్క పైసలే. అప్పుడు ఊరించుకుంటే అయిపోతానికి వెములవాళ్ళందరూ ఓట్లు వేసారు. ఇక మళ్ళీ లాభత్త లేకుండా మీకు అయిపోయా. నేనన్నా ఆ ప్రసాదం స్కీమ్ ఉంటది, నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తున్నారు, నాకు అనుమతి అంటే ఇయ్యలే. ఇప్పుడు 500 కోట్లు వస్తుండే. ఈ కొండగట్టుకు జగిత్యాలకు వచ్చేయండు, కొండగట్టుకు 100 కోట్లు ఇస్తున్నాడు. ఇచ్చిండా? ఎందుకు ఇస్తాడక్క? ఆడ చుట్టూ ఎన్ని 600 కోట్లు తప్ప, సారీ అన్న, 600 కోట్లు ఇస్తాడు కొండగట్టుకు, 6 కోట్లు కూడా ఇయ్యలే. ఎందుకు ఇస్తాడు? మీరు రేపు పోయి ఈ మలయాళంలో కొండగట్టు మనందరికి దేవుడే కదా, మీరు ఏం చేయాలంటే రేపు మంచి కొన్ని చందాలు వేసుకోరి, ఆ చుట్టుపక్కల జాగాలు కొనుక్కొని కేసీఆర్ కు చూపడితే ఆ జాగాలు కొనడానికే గుడి కడతాడు. ఆ జాగాలకు డిమాండ్ రావాలి, యాదగిరి కూడా కట్టినేసాడు, చుట్టుపక్కల జాగాలు కొన్నారు. ఆ కొన్న జాగాలకు డిమాండ్ రావడానికి యాదగిరి గుట్టే వేసినాడు. మళ్ళీ కేసీఆర్ కూడా ఏం చేసిండు? ₹1 కోటి ఆదాయం వస్తుందని చెప్పి దాన్ని కూడా వ్యాపారం చేస్తాడు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామికి 600 కోట్లు ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ధర్మపురి పైసలు ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యలే. నువ్వు ఒక్క పైస ఇవ్వకుండా నేను తెస్తా అంటే తేనియవా, అభివృద్ధి చేస్తా అంటే చేయనియవా, నువ్వు చేయవా? శ్రీ మహమ్మాయి దేవి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జనర్ అన్నారు. దర్శనానికి వచ్చిన సజ్జనర్ కు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలుగందల గ్రామంలో అతి పురాతనమైన సుమారు 500 నాటి శ్రీ మహమ్మాయి దేవి ఆలయానికి ఆర్టీసీ ఎండి సజ్జనర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి విశిష్టత గురించి ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అమావాస్యన జరిగే హోమ కార్యక్రమంలో సజ్జనర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జనర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, కమిటీ చైర్మన్ గుండోజు లక్ష్మణ్చారి, ఉపాధ్యక్షులు గజ్జల హరిహరాచారి, ఆలయ ప్రధాన అర్చకులు చిలుకూరి తిరుపతాచార్యుల బృందం, కొత్తపల్లి మండలం బీజేపీ అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన వెంకటాచారి గారితోని కలిసి ఈరోజు కరీంనగర్ జిల్లా ఎలగండ్ల విలేజ్కి రావడం జరిగింది. మహామాయి దేవస్థానం విజిట్ చేశాను. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. వెంకటాచారి గారు, ఇక్కడ ఉన్న లోకల్ అయ్యగారు అందరూ కూడా కలిసి, ప్రజలందరూ కూడా కలిసి ఈ ఒక్క టెంపుల్ గురించి, వైభవం గురించి, ఇతిహాసం గురించి కూడా చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ పూజలు, పురస్కారాన్ని, మళ్ళీ హోమాల్ని కూడా చేశాను. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా బాగుండాలి, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మన ఆర్టీసీ సంస్థ బాగుండాలి, ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడిలో అమ్మవాళ్ళు వేడుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ చాలా మంది వస్తున్నారని చెప్పి తెలిసింది. ఎందుకంటే ప్రతి అమావాస్య, పౌర్ణమ రోజు ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 500 మంది వస్తారని చెప్పి తెలిసింది. డెఫినెట్లీ ఈ ఒక దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. వ్యాయామంతోనే మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, దీనిపై అందరూ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మానేరు డ్యాం పై 5K రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై 5K రన్ ను ప్రారంభించారు. సైక్లింగ్ లో రాణిస్తున్న మహిళా సభ్యులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. వాకర్స్, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. వారితో కలిసి కలెక్టర్ దాదాపు 3 కిలోమీటర్లు రన్నింగ్ చేశారు. మహిళలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజు శారీరక వ్యాయామాన్ని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. బాధ్యతలు, పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు మార్కెటింగ్ అధికారి పద్మావతి, కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పసుల మహేష్, పోలీస్ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. This is a women's day, okay? So మీ అందరికీ తెలుసు న్యాచురల్ గా ఉమెన్ మెంటల్లీ స్ట్రాంగ్, ఓకే? సో అలాగే మనం ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ రోజు ఇక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అక్టోబర్ 8th రోజు ఇక్కడ కరీంనగర్ లో ఫస్ట్ టైం ఒక మ్యారథాన్ ని ఆర్గనైజ్ చేశాము. ఆరోగ్యం పరంగా ఉమెన్, ఫుడ్ పరంగా ఉమెన్ చాలా నెగ్లిజెన్సీతో ఉంటారు. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళని యాక్టివేట్ చేసి నెక్స్ట్ మ్యారథాన్ కి వాళ్ళని మేజర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేట్ చేసే విధంగా మేము ప్లాన్ చేశాం మేడం. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడ నుంచి అంతే ఇన్స్పిరేషన్ తో వెళ్ళి మళ్ళీ ఇంకా చాలా మందిని కూడా మోటివేట్ చేయాలి. బికాస్ నవేడేస్ మన ఆరోగ్య విషయంలో, ఫిట్నెస్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. చాలా రక్తహీనతతో బాధపడుతున్నాము. రకరకాల మానసిక, శారీరక బాధలతోనే ఉంటున్నాము. దానికోసమని ఈ ఏదైతే ఫిజికల్ గా శారీరక వ్యాయామం అనేది కనీసం మనల్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దట్ ఐ కుడ్ మేక్ ఇట్ టుడే, బట్ వచ్చాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఇంతకు ముందు మీరు అచీవ్ చేసిన మైల్ స్టోన్స్ గురించి మాట్లాడితే చాలా ఎన్వియస్ గా నాకు ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ద ఉమెన్స్ లైఫ్, ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా, ఇష్యూస్ ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. సో టైం ఉండొచ్చు కానీ టైం మేనేజ్మెంట్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. సో టైం మీద డిసిషన్ మేకింగ్ కెపాబిలిటీస్ ఉండకపోవచ్చు. జనరల్ గా ఎస్పెషలీ యాజ్ ఉమెన్ మనకి వేరే వేరే ఇష్యూస్ కి టైం కేటాయించిన పరిస్థితి వస్తుంది. మేబీ చిల్డ్రన్, మేబీ స్పౌస్, మేబీ ఫ్యామిలీ. సో దాని వల్ల అవర్ టైం డస్ నాట్ మూవ్ అరౌండ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ బట్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. అట్లా అవుతుంది కాబట్టి కొంచెం టైం కన్స్ట్రెయింట్స్ అవుతుంది. బట్ నెవర్ ద లెస్ మీ అందరికీ తెలుసు, ఇఫ్ వీ హ్యావ్ టు రన్ ద ఫ్యామిలీ వెల్, దెన్ వీ హ్యావ్ టు రన్ వెల్. సో unless we are fine, I don't think we can take care of our family well. In fact, I feel this is one place where I'm doing very, very less for myself. So especially women after having a kid, postpartum. So మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే అసలు మేమే మనం గుర్తు పెట్టలేకపోతున్నాము హౌ వీ యూస్ టు లుక్ బిఫోర్. సో మేజర్ డ్రైవర్స్ ఆఫ్ ద బాడీ హెల్త్ అంటే హార్మోన్స్. ఇక్కడ ఆక్సిటోసిన్ ఉండొచ్చు కానీ, ఎండార్ఫిన్స్ ఉండొచ్చు కానీ. సో ఆల్ దీస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్. దీస్ ఆర్ ఆల్ స్ట్రెస్ రెడ్యూసింగ్ హార్మోన్స్. దీస్ ఆర్ రిలీజ్డ్ వెన్ వీ indulge ourselves in some physical activity. And మనకి తెలుసు స్ట్రెస్ ఇస్ అ వెరీ కామన్ వర్డ్. మనం అందరికీ స్ట్రెస్ ఉంటది. ఏం చేసినా చేయకపోయినా, చేస్తూ ఉంటే ఆ వర్క్ లోడ్ వల్ల స్ట్రెస్ ఉంటది, చేయకపోయినా అంటిసిపేషన్, యాంగ్జైటీ వల్ల స్ట్రెస్ ఉంటది. దాని వల్ల కార్టిసోల్ రిలీజ్ అవుతూ ఉంటది. సో we can counter all these if we are indulging ourselves in some physical activity. Vibrant club, ఒక vibrant association, this is, I can tell you, it is a luxury in itself. ఇలాంటి మీరు హైదరాబాద్ లో పోయినా
మీకు దొరకదు అని చెప్తున్నా. మన కోసం మన కరీంనగర్ కోసం అన్న నినాదం తోటి గత ఆగస్టులో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటుకి ముందే ఇక్కడ ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా గత 5-6 సంవత్సరాల నుంచి రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. సైక్లింగ్, రన్నింగ్, మారథాన్స్, వాకింగ్స్ అన్నిట్లలో కూడా మేమందరం కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. వివిధ మెట్రోపాలిటన్ సిటీస్ లలో ఈ మారథాన్ కండక్ట్ చేయడం చూసి మన కరీంనగర్ లో కూడా ఇలాంటి ఒక ఈవెంట్ చేస్తే బాగుండేదని గత అక్టోబర్ 8 రోజు కరీంనగర్ మ్యారథాన్ ని మేము కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని మన కరీంనగర్ ప్రజలందరూ కూడా చాలా బిగ్ సక్సెస్ చేసి మమ్మల్ని ప్రోత్సహించారు. అదే విధంగా ఆ మ్యారథాన్ లో మహిళల సంఖ్య తక్కువగా ఉండడం గమనించడం జరిగింది. అందుకని ఈ మన మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 శివరాత్రి అయినందువలన ఈ రోజు మార్చి 10th రోజు మేము ముఖ్యంగా మహిళలని ప్రోత్సహిస్తూ ఈ 5K రన్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము ఫ్రీ రిజిస్ట్రేషన్ పెడుతూ అందరినీ కూడా ప్రోత్సహించడం జరిగింది. దాదాపు ఇక్కడ 500 మంది మనకి ఇక్కడ పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రకరకాల వయసుల వాళ్ళు కూడా పాల్గొని, అంటే పెద్ద వయసు నుంచి చిన్న పిల్లల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇదే విధంగా మా కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ లో అందరూ కూడా సభ్యులుగా చేరి వాళ్ళ శక్తులను తెలుసుకొని ముందుకు వెళ్ళాలని, అదే విధంగా అన్ని రకాల యాక్టివిటీస్ లో పాల్గొనాలని, కనీసం ఒక రోజులో ఒక 20 నిమిషాలైనా మహిళలు వారి శారీరక ఆరోగ్యం కోసము సమయం కేటాయించి వాకింగ్ గానీ, సైక్లింగ్ గానీ, యోగా గానీ ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలని మేము కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. మా ఉద్దేశము, లక్ష్యము కూడా ఈ కార్యక్రమానికి అదే. కరీంనగర్ లో ఫిజికల్ ఫిట్నెస్ మీద ముఖ్యంగా మహిళలకు అవగాహన కోసం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించడం జరిగింది. కరీంనగర్ సైక్లిస్ట్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనికి గాను హైడ్రేషన్ సెంటర్స్, మేము 3 హైడ్రేషన్ సెంటర్స్ ఈ 5 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కమిటీ తరఫున పాల్గొన్న దాదాపు 30 మంది వాలంటీర్స్, రెవెన్యూ ఉద్యోగులు ఈరోజు ఈ హైడ్రేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో నారీ విజయబేరి పేరిట చేపట్టిన ఉత్సవాలకు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వివిధ రంగాలలో రాణించిన మహిళలను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. మహిళా దినోత్సవ రోజు మాత్రమే కాకుండా నిత్యం మహిళలను గౌరవిస్తేనే భారత మాతకు మనం ఇచ్చే గౌరవం దక్కినట్లవుతుందని బండి సంజయ్ అన్నారు. మోదీ మహిళల అభ్యున్నతి కోసం 33% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. రాజకీయాల్లో వారికి వివిధ హోదాల్లో తగిన ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. భారతదేశంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, మహిళలను కొలుస్తూ పూజిస్తూ ఉంటామని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక అనేక సంక్షేమ పథకాలను మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టారని తెలిపారు. కేంద్ర కేబినెట్ లో మహిళలకి మోదీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, బీజేపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆయా లతా గారు అంగన్వాడీ ఆయా, కాంత అంగన్వాడీ ఆయా. కేవలం ఒక్కరోజు మాత్రమే మహిళలకు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదు. నిత్యము మహిళని గౌరవించినప్పుడే ఆ తల్లి భారత మాతను గౌరవించిన భావించాలి తప్ప ఒక్కరోజు అంతర్జాతీయ మహిళల మహిళని గౌరవించి మళ్ళా తర్వాత మహిళలను వేరే రకంగా చూసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి. మా ముస్లిం సోదరిమణులు ఉన్నారు. ఎందుకు నిర్వీర్యమవుతుంది సమాజంలో పడడం, ఎందుకు వెనుకబడి పోతుందని భావించిన తర్వాత త్రిబుల్ తలాక్ అనేటువంటి మూఢత్వపు ఆచారంతో ముస్లిం సమాజం వాళ్ళ బతుకులు నాశనం అవుతుందని భావించి త్రిబుల్ తలాక్ కూడా రద్దు చేసి డైరెక్ట్ వేరే ఏ పార్టీ రద్దు చేయదు, ఏ ప్రధానమంత్రి రద్దు చేయలేదు. కానీ ఓట్లు పోతాయని త్రిబుల్ తలాక్ రద్దు వల్ల ముస్లిం మహిళలకు స్వేచ్ఛ వచ్చింది. కదా ముస్లిం సమాజం మన స్థాయికి అందరికీ సమాన స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి మంచి వ్యక్తులకు అందరూ మద్దతు ఇవ్వాలి, అటువంటి వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. బట్టి మీరందరూ కూడా మంచి ఆలోచనతో మీ నిత్య జీవితం గడపాలని చెప్పి మీరు మీ కుటుంబాలు చల్లకుండా. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్
కళాశాల గ్రౌండ్ లో ఈ నెల 12వ తేదీన జరగబోయే కేసీఆర్ కథనబేరి సభను విజయవంతం చేయనున్నామని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో ప్రచారానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం డప్పు చాటింపు వేస్తూ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేశారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధి కోసం 5 ఏళ్లలో బండి సంజయ్ ఎంపీగా గెలిచి నయా పైసా కూడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ ను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. సుమారు 1,00,000 మందితో కథనబేరి సభను విజయవంతం చేయనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చల్లా హరిశంకర్ తో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల 12వ తారీఖు నాడు కరీంనగర్ కథనబేరి విజయవంతం చేసే విధంగా ఈరోజు తెలంగాణ చౌక్ లో విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డప్పు కొట్టే కార్యక్రమాన్ని ప్రజలను అందరిని కూడా మమేకం చేసి ఈ సభను సక్సెస్ చేసే కార్యక్రమానికి ఈ రోజు తెలంగాణ చౌక్ లో శ్రీకారం చుట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం స్టార్ట్ చేసినాడు. కరీంనగర్ నుంచేలే సింహగర్జన 2001లో సింహగర్జన స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏ ఎలక్షన్ శంకారోహమైనా కరీంనగర్ నుంచేలే చేసి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల పక్షాన ఏదైతే నీరు, నిధులు, నియామకాలు ఏ ఉద్యమంలో చేసినామో అవన్నీ కూడా తీర్చి ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల మాటలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చినా మళ్ళీ 3 నెలల్లో తెలుసుకోవడం జరిగింది. 10 సంవత్సరాల కింద ఉన్న నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, అన్ని కష్టాలు కూడా 3 నెలలనే ఈ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 12వ తారీఖు మంగళవారం జరిగే కరీంనగర్ కథనబేరి సభ ఏదైతే ఉందో దీనికి సభకు పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 మందితో ఈ సభ నిర్వహించబోతున్నాం. నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ సభ సాగనుంది. కేసీఆర్ గారు దీనిలో పూర్తి స్థాయిలో తెలంగాణ జరుగుతున్న నష్టాలను, రైతులు పడుతున్న కష్టాలను, కరెంటు కష్టాలను, అదే విధంగా కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గెలుపు తథ్యమని చెప్పేసే విధంగా ఈ సభ జరగనుంది. గతంలో గెలిచిన వినోద్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా ఇప్పుడున్న బండి సంజయ్ చేసిన పనుల గురించి పూర్తిగా వివరించనున్నారు. ఖచ్చితంగా ఈ సభ నా భూతో నా భవిష్యత్తు విధంగా జరగబోతుంది. ఖచ్చితంగా విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రతి ఒక్కరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మా విద్యార్థి పక్షాన కోరుతున్నాం. కరీంనగర్ వేదికగా, ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా గతంలో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. అదేవిధంగా కేసీఆర్ గారికి అత్యంత సెంటిమెంట్ అయినటువంటి కరీంనగర్ జిల్లా, మరి ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల వేదిక నుండి ఏ కార్యక్రమం పెట్టినా విజయ తీరాలను చేరింది. కాబట్టి నేడు ప్రతిపక్ష హోదాలో మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగట్టి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టే బౌద్ధరమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నారు. దానిలో భాగంగా రాబో పార్లమెంటు ఎలక్షన్ లో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత, ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీగా అయ్యిందంటే దానికి కారణం వినోద్ కుమార్ గారు. అదే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశంలో ఉన్నతమైన సిటీలకు, ఉన్నతమైన పార్లమెంట్లకు వచ్చే ప్రతి కార్యక్రమం కరీంనగర్ వచ్చింది. దానికి కారణం బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కాబట్టి వారి గెలుపే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ శంకారావ సభను కరీంనగర్ వేదికగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ కరీంనగర్ కథనబేరి అనే శంకారావ సభను కేసీఆర్ గారు సెంటిమెంట్ గా ప్రారంభిస్తా ఉన్నారు. మరొకసారి పార్లమెంట్ లో అత్యధిక సీట్లను గెలుచుకొని కేంద్రం మరియు రాష్ట్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని మెసేజ్ ఇవ్వడానికి ఈ కరీంనగర్ కథనబేరి సభ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రెస్ భవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారతపై పలువురు వక్తలు ప్రసంగించారు. చేనేత మహిళలు రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ తో పాటు చేనేత కార్యదర్శి శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నాకు జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలందరూ పూర్వం కంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ముందుంటున్నారు. అయినా కూడా ఇంకా లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుట్టింది అంటే మాత్రం సమాజం గౌరవించట్లేదు. ఇంట్లో ఉన్న తల్లే కానీ అత్తగారే కానీ సాధారణంగా ఆహ్వానించట్లేదు ఆ బిడ్డని. సో ఇంకా జరుగుతున్న లింగ వివక్షని ఖండించాలని కోరుకుంటున్నాను. ఆడపిల్ల పుట్టిన మగవాడు పుట్టిన ఇద్దరిని సమానంగా ఆహ్వానించే రోజులు ఇక ముందైనా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి స్త్రీ కూడా విద్యావంతురాలు కావాలని కోరుతున్నాను. ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం ఒకటే కాదు, దేశమంతా కూడా ముందుకి సాగే ప్రసక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా విద్య అనే అస్త్రంతోనే ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. ఉన్నారు, ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన లాయర్లు కావచ్చు, రకరకాలుగా కూడా ఇప్పటికైనా మనం మహిళలకు ముందుకు రావాలి. మెయిన్గా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్న పెద్దలు వీరమోహన్ గారికి, గోర మల్లేశం గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళా మండలికి పేరు పేరున ఈ వేదికకి వచ్చిన సోదరి సోదరులకి, సోదరులందరికీ కూడా మా నమస్కారాలు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన ఇందిరాగాంధీ కూడా ఒక శ్రీమూర్తి. ఆమె అప్పట్లోనే చాలా ముందుకు రావడం కూడాను, చాలా ఏకచక్రంగా కూడాను 16 ఏళ్ళు ఏకగ్రీవంగా నియమితే. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ.